తెలంగాణలో టీడీపీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తోందా? స్థానిక ఎన్నికలే టార్గెట్గా బరిలోకి దిగబోతోందా? ఆ ఇద్దరు వ్యూహకర్తలు చంద్రబాబుకిచ్చిన రిపోర్ట్లో ఏముంది? ఆ రెండు జిల్లాలనే సైకిల్ పార్టీ టార్గెట్ చేయడం వెనుకున్న వ్యూహం ఏంటి? తెలంగాణలో ఏ పార్టీకి కలిసి చంద్రబాబు ముందుకు వెళ్ళబోతున్నారు? టీడీపీ రాకతో రాష్ట్రంలో ఏ పార్టీకి లాభం చేకూరుతుంది? 11 ఏళ్ల తరువాత రీఎంట్రీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? తెలంగాణలో అడ్రస్ లేని టీడీపీ 11 ఏళ్ల తరువాత మళ్ళీ రీఎంట్రీకి ప్లాన్. ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మల గ్రౌండ్ వర్క్. చంద్రబాబు లోకేష్ చేతికి డీటెయిల్డ్ ప్లాన్. పార్టీ పరిస్థితి, ప్రజల ఆదరణపై రిపోర్ట్. ఖమ్మం నుంచే పార్టీ బలోపేతం చేయడానికి కసరత్తులు. ఒంటరిగా పోటీ చేయడానికి బాబు సాహసం చేస్తారా? మళ్ళీ టీడీపీ రీఎంట్రీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? పుట్టి పెరిగి ఏలిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణ తరువాత పత్తా లేకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 11 ఏళ్లుగా అడ్రస్ లేని టీడీపీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్, వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. అది కూడా ఎన్నికల వ్యూహకర్తలు ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మలు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ ఇరువురు నేతలు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో 2 దఫాలుగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నుంచే పార్టీ బలోపేతం చేయడానికి కసరత్తులు జరుగుతున్నాయి. పార్టీ కార్యక్రమాలు అక్కడి నుంచే మొదలు పెట్టాలని సామాజిక వర్గం కలిసి వస్తుందని కూడా చంద్రబాబు కూడా ఖమ్మం వైపే మొగ్గు చూపిస్తున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. గతంలోనూ ఖమ్మంలో సభలో తన ప్రసంగాలతో చంద్రబాబు అక్కడి ప్రజలను సైతం ఆకట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబ్నగర్ నుంచి పార్టీని బలోపేతం చేసే అవకాశంపై పార్టీ అధిష్టానం కసరత్తులు షురూ చేసింది. ఈ 2 జిల్లాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తలు గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారు. 2 జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏ మేరకు పార్టీని ఆదరిస్తారు? అసలు టీడీపీ పార్టీని గుర్తించే పరిస్థితుల్లో జనాలు ఉన్నారా, మరిచిపోయారా అని లోతుగా గ్రౌండ్ వర్క్ చేసిన ఆ ఇద్దరు చంద్రబాబు, లోకేష్కు డీటెయిల్డ్గా ప్లాన్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు, పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఖమ్మం జిల్లా రికార్డు స్థాయిలో కావటం, తొలి స్థానం రావటంతో చంద్రబాబు ఎంతో హ్యాపీగా ఉన్నారట. స్థానిక సంస్థలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్ వంటి జిల్లాల్లో సామాజిక వర్గం గట్టిగానే ఉంది. ఈ క్రమంలోనే పూర్వ వైభవం కోసం చంద్రబాబు వ్యూహరచనలు చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెట్టిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అందుకు 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే ఒక చక్కటి ఉదాహరణ. ఎందుకంటే టీడీపీ అడ్రస్ లేకుండా పోయిన తరువాత 2గా విడిపోయిన టీడీపీ క్యాడర్ మొదలుకొని నేతల వరకు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నోళ్లే. ఆ తర్వాత 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నేతలు ఉన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులుగా కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ టీడీపీ రీఎంట్రీ ఇస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటూ రాజకీయ విశ్లేషకులు లెక్కలేసుకుంటున్న పరిస్థితి. ఖచ్చితంగా కారు పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే అని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగినది అయితే రాజకీయ గురువు చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు రీఎంట్రీ ఇస్తానంటే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అయితే బీఆర్ఎస్, బీజేపీలు అణగదొక్కేందుకే గురు శిష్యులిద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడా ఒకవైపు జరుగుతోంది. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్డీఏతో జతకట్టి ఎన్నికలకెళ్లి గెలిచి నిలిచాయి. ఇప్పుడు శిష్యుణ్ణి కాదని బీజేపీతో జతకడతారా? పోనీ బీజేపీని పక్కన పెట్టి కాంగ్రెస్తో జతకడతారా అంటే కష్టమే.
పోనీ ఒంటరిగా పోటీ చేయడానికి సాహసం చేస్తారంటే ఇప్పటి వరకు అలా అడుగులేసిన చరిత్రే లేదు చంద్రబాబుకు. ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వేరే పార్టీల సపోర్టు లేకుండా టీడీపీ ఎన్నికలకు వెళ్లిన దాఖలాలు లేవు. అటు కాంగ్రెస్తో జతకడితే బీజేపీకి కోపం, పోనీ బీజేపీతో జతకడితే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో తలనొప్పే. ఇవన్నీ కాదు, జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయా అంటే అది అసాధ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, దీనికంటే ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారో అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.